బ్రేకింగ్ న్యూస్ నామ్ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్పై ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి నాన్ బెయిల్ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. అరెస్ట్ అయిన కార్యకర్తలను పరామర్శించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. సీఎం కేటీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టి న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దాదాపు 7 బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్లపై నాన్ బెయిల్ వారెంట్ పెట్టిన పోలీసులు తీర్పే బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మంత్రిగా ఇన్ఛార్జ్ తీసుకున్నవన్నీ ఫెయిల్ అయ్యాయని మండిపడ్డారు. ధరణి స్కామ్ పోయిన ఏడాది జరిగిన ఇంటర్ బోర్డు ఎగ్జామ్, ఇప్పుడు జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కూడా కేటీఆర్ ఐటీ అనుసంధానంలోనే జరిగాయని మండిపడ్డారు. వీటన్నిటిని బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బయట కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కొడుకు ఇట్లా ప్రధాన కారణం ఆయనే. ఇలా యువత కోసం ప్రశ్నించాలని ప్రయత్నించినటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు ఇతర యువమోర్చా కార్యకర్తలను వాళ్ళ రిమాండ్ చేయడం, బెయిల్ రాకుండా చేయడం, వాళ్ళు బాధపడరు. రాజు నేత అన్న చిన్న పిల్లలు, చిన్న పసిపిల్లలు ఆయనకు. వాళ్ళ పోలీసులు వేడుకున్నారు, సార్ చిన్న పిల్లలు సార్, నేను విద్యార్థులకు యువతకు అన్యాయం చేస్తే ప్రశ్నించడానికి వచ్చిన సార్, నేనేం బగలగొట్టలేదు సార్, ప్రశ్నించడానికి వచ్చా సార్, ఇబ్బంది పడుతున్నారు సార్, నన్ను వదిలిపెట్టాను సార్ అంటే కూడా కనీసము ఆ రాజు నేత అనేది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అనే తెలంగాణ ఉద్యమకారుడు.